సో లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. ఎప్పుడైతే మీరు కొత్తగా నేర్చుకోవాలని తపన ఉంటుందో అది కొత్తగా చేయాలనే సృజన పుడుతుంది. క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. ఎలా కొత్తగా చేయాలనే దాని సృజనలోంచి ఎలా చేయాలనే ఆలోచన పుడుతుంది. థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. ఈ ఆలోచన నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం మిమ్మల్ని గ్రేట్, అత్యుత్తమంగా చేస్తుంది అని అబ్దుల్ కలాం గారు చెప్తారు. అంటే మీరు అత్యుత్తమంగా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిందేంటి? లెర్నింగ్ అంటే ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవటం. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేర్చుకోవడానికి వచ్చారు కదా ఇక్కడ. లేకపోతే ఇక్కడ ఎందుకు రావాలి? అక్కడ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ వస్తారు కదా, మనం ఇక్కడికే రాకుండా బయట చెట్టు కింద కూర్చుంటే ఎన్ని రోల్స్ చూడొచ్చు మనం అక్కడ. కాబట్టి మీరు అందరూ వచ్చారు, గొప్పతనం. హెన్రీ ఫోర్డ్ చెప్తున్నాడు, ఫెయిల్యూర్ ఈజ్ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ మోర్ ఇంటలెక్చువల్లీ. ఒక్కసారి మనము నష్టపోయాం, కష్టపడ్డాం, అపజయం వచ్చింది, దానివల్ల వచ్చిన జ్ఞానంతో రెండోసారి ఇంకా బాగా మనం తెలివిగా ప్రవర్తించగలం. వీడిని నమ్మకూడదు, ఈ రోడ్డు మీద వెళ్ళకూడదు, ఈ పని తిరిగి చేయకూడదు, మొత్తం తెలుసుకోకుండా దిగకూడదు, ఈ అమ్మాయితో స్నేహం చేయకూడదు, ఆ అబ్బాయి గారు ఇట్టా ఉంటాడు ఎదవా, ఇవన్నీ తెలుస్తాయి కదా మనకి. తెలిసిన తర్వాత జీవితంలో ముందుకెళ్తాం మనం. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. చాలామంది ఏమనుకుంటారంటే విజయం అంటే అపజయానికి ఆపోజిట్ వర్డ్ అనుకుంటారు. కాదు, విజయం అంటే అపజయంలో భాగం మాత్రమే. అంటే మనం సక్సెస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే మళ్ళీ మనం ముందుకెళ్తాం. అబ్రహాం లింకన్ జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు తెలుసా మీకు? తను చిన్నగా ఉన్నప్పుడే ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. తర్వాత వ్యాపారంలో దివాళా ఎత్తి ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టాడు. దాని తర్వాత మళ్ళీ వ్యాపారం నష్టపోయాడు. దాని తర్వాత ఇట్లా వరుస పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయాడు, సర్పంచ్ ఎలక్షన్ ఓడిపోయాడు, ఎంపీ ఎలక్షన్ ఓడిపోయాడు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓడిపోయాడు. కానీ దాని తర్వాత జీవితంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ కింద వచ్చాడు. అక్కడే ఆపేస్తే జీవితంలో ముందుకెళ్ళేవాడా? వెళ్ళలేదు. అదే మనం ఏం చెప్తున్నామంటే అందుకే చంద్రబోస్ నేనున్నాను సినిమాలో ఉత్తమంగా ఆ పాటలో రాస్తాడు, నేనున్నానని నీకేం కాదని అని పాటలు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని. తగిలే ప్రతిరాయి పునాది చేసుకోండి, దాని మీద పైకి ఎదుగుతూ ఉంటాం కదా మనం. తరిమే వాళ్ళని అనకేవాడని తడుగుతున్నాడు అనుకో, నీకు వచ్చా, నీకు రాదు కదా, ఎందుకు రాదు అని మనలో ఒక ఛాలెంజ్ వచ్చి మనం ముందుకు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తూ ఉంటాం. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలి. ఎలా అయితే సాగు పంటకు వాడుకుంటామో నీటిని, మన కంట్లోంచి వచ్చిన ప్రతి కష్టపు బిందువుని మనం కలల సాగు, మన డ్రీమ్స్ని హార్వెస్ట్ చేసుకోవడానికి వాడుకోవాలని. కాల్చే నిప్పును ప్రమిదిగా మలిచి కాంతి పంచాలి. ఏ నిప్పు అయితే కాలుస్తుందో అదే నిప్పును తీసుకుని ప్రమిద చేస్తే 10 మందికి అది కాలుతుంది. ఒక నిప్పును చూసుకోండి మీరు, అడవిలో ఉన్న నిప్పు దావాణమై అడవినే కాల్చేస్తుంది. కానీ అదే నిప్పును తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెట్టామనుకుందాం, ఆ ఫ్యాక్టరీలో పిన్ను తయారు చేయొచ్చు, ప్లేన్ కూడా తయారు చేయొచ్చు. సో తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మర్చి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని రాస్తాడు చంద్రబోస్ గారు. సూపర్. మరి ఆ సినిమాలో నాగార్జున గారు శ్రేయ గారితో ఉండి నేనున్నానని అని పాడాడు. నీకు నాకు ఎవడుంటాడమ్మా జీవితంలో? ఎవడైనా ఉంటాడా మనకి? ఎవ్వడు ఉండడు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని అని. నీ పెట్టుబడి నీ విశ్వాసం, నీ పెట్టుబడి నీ శ్రమ, నీ పెట్టుబడి నీ ఆశయం, నీ పెట్టుబడి నీ మీద నీకున్న నమ్మకం. అవే మన పెట్టుబడులు. ఇంకేం పెట్టుబడులు అక్కర్లా. డబ్బులున్నవాడు ప్రతివాడు గొప్పవాడు అయితే మనం ఎందుకుంటాం? ఎవడు లేనివాడు ఎట్ట గొప్పవాడవుతాడు? ఎవడైతే నమ్మకాన్ని పెట్టుబడిగా ఉంటాడో వాడు కలల్ని సాగు చేసుకుంటాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్.